భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. మైక్రో ఏటీఎం సర్వీసెస్, పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం, ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు. విధించండి. ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 9848552173. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 6 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏలూరు కోటదిబ్బలో డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తయారవుతుందన్నారు. ఏలూరు, కొవ్వలి, జంగారెడ్డిగూడెం, బూసరాజుపల్లి, ఏలూరులోని మున్సిపల్ పాఠశాల, కోటదిబ్బ పాఠశాలలో లైబ్రరీలను ప్రారంభించినట్లుగా కలెక్టర్ తెలిపారు. ఆడమిల్లిలో హాస్టల్ను ప్రారంభించామని, ప్రహరీగూడకు ఎంపీ నిధులు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. హాస్టల్ సదుపాయం రావడం వల్ల డిగ్రీ కళాశాలలో చేరి చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిలుగుబిల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ విషయంపై ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. ఫుడ్ పాయిజన్ విషయంపై ఎవరిది ప్రమేయం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మీకు తెలుసా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కంటే 10% భారీ తగ్గింపు ధరలకు అన్ని కంపెనీల మొబైల్స్ మరియు యాక్సెసరీస్ లభిస్తాయని వెంటనే మీ దగ్గరలోని సింహాద్రి మొబైల్ వరల్డ్ లో సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. ఈ రోజులో పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది. పుస్తకాలు చదవాలన్నది కూడా లేకుండా అన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరు జిల్లాలో దాదాపు ఒక 6 లొకేషన్స్లో ఇలాంటి లైబ్రరీస్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఒక హాల్, క్లాస్ రూమ్ ఇది ఉన్నాయి, దాన్ని తీసుకొని ఫుల్ ఫర్నిషింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి న్యూ బుక్స్ పర్చేస్ చేసి ఒక లైబ్రరీ అనేది ఒక 10 lakhsలో డెవలప్ చేయడం జరిగింది. ఇలాగే ఒక 5 లొకేషన్స్లో ఏలూరు జిల్లాలో 5 డిఫరెంట్ స్కూల్స్లో లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేశాము. ప్లస్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో కోటదిబ్బాలో ఒక 40 lakhsకి ఒక పెద్ద లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ బిల్డింగ్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా చేస్తున్నాము. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ లైబ్రరీ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరియు ఏలూరు, కొవ్వాలి, జంగారెడ్డిగూడెం, బూసిరాజుగూడెం, బుట్టాయిగూడెం మండల్, తర్వాత ఏఆర్డీజీకే స్కూల్ ఏలూరులో మున్సిపల్ స్కూల్ ఒకటి, తర్వాత కోటదిబ్బాలో డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పెద్ద లైబ్రరీ.